అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేము వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ముందు రోజు నైట్ మా వారు వినాయకుని విగ్రహం పెట్టడానికి డెకోర్ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి అతను ఊహించుకొని ఇక్కడైతే కొన్ని లీవ్స్ తీసుకొచ్చి డెకోర్ చేస్తున్నారు. చూద్దాం అవుట్ఫుట్ ఏ విధంగా వస్తుందో. ముందు రోజు నైటే నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే మరుసటి రోజు చాలా వర్క్ ఉంటుంది కదండి, ప్రసాదాలు తయారు చేయడం. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది వర్క్. అందుకే ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను. టైం 11:30 అవుతుంది. మా వారు ఈ డెకరేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే నిద్రపోతానన్నారు. పట్టు విడవని విక్రమార్కుడిలాగా ఆ డెకరేషన్ కంప్లీట్ అయ్యాకే నిద్రపోయారు అతను. వినాయక చవితి సందర్భంగా మా బాబు పడుకున్నప్పుడే వెళ్ళి ఒక చిన్న వినాయకుడి బొమ్మ వేద్దామనేసి వెళ్ళాను. వాడి చేతికైతే వేశాను. నిద్రపోయాడు కాబట్టి వేయించుకున్నాడు. అయినా కదులుతున్నాడు. అది ఆరేంత వరకు పట్టుకున్నాను, ఎందుకంటే అసలు ఉంచనివ్వడు. ఇక్కడ లీవ్స్తో అయితే డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్స్తో ఎంత బాగా పెడుతున్నారు మా వారు. ఇది బ్యాక్గ్రౌండ్ అవుట్ఫుట్ చాలా బాగుంది కదండి. మధ్యలో రోజా పూలు వేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను. వేసాక చూడండి ఎంత బాగుందో. ఇది బ్యాక్గ్రౌండ్ అవుట్ఫుట్ అనమాట. చాలా బాగుందండి. చాలా బాగా చేశారు మా వారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయిపోయాక పూజకి రెడీ అయిపోయి ద్వార పూజ మొదటగా చేసుకుందామని ద్వార పూజ అయితే చేసుకుంటున్నాను. నా ఎదురుకున్నది మా బాబు అండి. నేను వేస్తుంటే ప్రతిదీ లాక్కుంటున్నాడు. ఏంటిది అన్నట్టు. వాడికి ఆపుకోలేకపోతున్నాం. ఒకవైపు నేను పూజ చేస్తుంటే ఒకవైపు అన్నీ లాగేస్తున్నాడు. ద్వార పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వినాయకునికి పూజ చేసుకుందామని ఇంటి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. మా వారు మా బాబు కూడా స్నానం చేసి రెడీగా ఉన్నారు పూజకి. నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేద్దామని అన్ని దగ్గరలో పెట్టుకున్నాం. మేము ప్రిపేర్ చేసిన నైవేద్యాలు దేవుడి ముందు పెట్టి, అలాగే పండ్లు పువ్వులు మొత్తం దేవుడి ముందు పెట్టి పూజకైతే రెడీ అవుతున్నాము. మా వారు నైట్ చేసిన డెకరేషన్ చూడండి. సింపుల్గా డెకోర్ అయితే చాలా బాగుందండి. అవుట్ఫుట్ చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా గ్రాండ్ లుక్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇక్కడ మా బాబు ఆడుకొని అలసిపోయి పడుకున్నాడు. పూజ టైంకి లేడు.
ఇక్కడైతే ముందుగా పసుపుతోటి వినాయకుడిని తయారు చేస్తున్నాను. ముందుగా మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ముందుగా పసుపు ముద్దతోటి వినాయకుడిని చేసి పూజ చేయాలి కదండి. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా పసుపు వినాయకుడిని పూజ చేసుకోవాలని ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన ప్రసాదం అయితే చెరొక కప్పు తీసుకొని తిన్నాము. కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతురు హాస్టల్లో చదువుతుంది. పాపం ఈ వినాయక చవితి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎలాగో దగ్గరలో ఉన్నాం కదా అనేసి మేము చేసిన ప్రసాదాలు ఒక బాక్స్లో పెట్టి ఇద్దామని వెళ్తున్నాము. మా మరదల దగ్గరికి వెళ్ళి వచ్చాక మా వినాయక విగ్రహం అయితే ఈవినింగే నిమజ్జనం చేశాము. నిమజ్జనం చేసిన తర్వాత మేము ఉంటున్న ఏరియాలో వినాయక మండపాలు అయితే పెట్టారు. ఒక్కొక్క వినాయక మండపానికి వెళ్ళి వినాయకునికి దర్శనం చేసుకున్నాము. ఒక్కొక్క మండపం చూస్తుంటే లైటింగ్స్తో డెకరేషన్స్తో చాలా బాగా డెకోర్ చేశారు. ఒక్కొక్క మండపం అసలు ఒక్కరికి మించి ఇంకొకరు అన్నట్టు చాలా బాగా డెకోర్ చేశారు. ఇది టెక్కల్లి మెయిన్ రోడ్డు, చాలా బాగా లైటింగ్స్తో అరేంజ్ చేశారు. ప్రతి మండపానికి వెళ్ళి వినాయకునికి దర్శనం చేసుకున్నాము. చాలా బాగున్నాయండి. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.